శ్రోతలకు నమస్కారం. ఈ వారం శివలీలామృతానికి స్వాగతం. సృష్టిలో ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మం రాజ్యం ఏలుతున్నప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రౌద్ర రూపం దాల్చక తప్పదు. అయితే ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి ముక్కంటికి కూడా ఎందుకు అంత సమయం పట్టింది? ఒక పతివ్రత శక్తి భగవంతుడి సంకల్పాన్ని కూడా ఎలా అడ్డుకోగలిగింది? విష్ణుమూర్తి ఎందుకు ఒక భక్తురాలి శాపానికి గురై రాయిగా మారాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈనాటి మన శివపురాణ గాథ జలంధరుడి కథ. ఒకానొక సమయంలో ఇంద్రుడు కైలాసానికి వెడుతూ ఉండగా ఒక అవధూత రూపంలో ఉన్న శివుడు అతడిని అడ్డుకుంటాడు. అహంకారంతో ఉన్న ఇంద్రుడు ఆ అవధూత ఎవరో తెలియక తన వజ్రాయుధంతో కొట్టబోతాడు. అప్పుడు శివుడు ఆగ్రహించి తన మూడవ కన్ను తెరుస్తాడు. గురువైన బృహస్పతి ప్రార్థనతో శాంతించిన శివుడు ఆ తీక్ష్ణమైన జ్వాలను సముద్రంలోకి విసిరివేస్తాడు. ఆ జ్వాల సముద్ర గర్భంలో ఒక బాలుడిగా మారుతుంది. ఆ బాలుడి ఏడుపుకు భూమి గడగడలాడింది. సముద్రుడు అతన్ని పుత్రుడిగా స్వీకరించి జలంధరుడు అని నామకరణం చేశాడు. బ్రహ్మదేవుడు అతడికి ఏ దేవత వల్ల, ఏ ఆయుధం వల్ల మరణం లేని విధంగా వరాన్ని ప్రసాదించాడు. జలంధరుడు రాక్షస రాజయ్యాడు. కాలనేమి కుమార్తె అయిన బృందను వివాహం చేసుకున్నాడు. బృంద సామాన్యమైన స్త్రీ కాదు. ఆమె మహావిష్ణువు యొక్క పరమ భక్తురాలు మరియు గొప్ప పతివ్రత. ఆమె పాతివ్రత్య శక్తి జలంధరుడికి ఒక అభేద్యమైన కవచంగా మారింది. ఆమె పూజగదిలో దీపం వెలిగించి తన భర్త క్షేమం కోరినంతకాలం జలంధరుణ్ణి చంపడం ముల్లోకాలలో ఎవరికీ సాధ్యం కాదు. ఈ బలంతో జలంధరుడు స్వర్గలోకంపై దాడి చేసి దేవతలను తరిమికొట్టాడు. చివరకు విష్ణుమూర్తితో తలపడి ఆయనను కూడా ఎదిరించగలిగే శక్తిని సంపాదించాడు. విజయోన్మాదంతో ఉన్న జలంధరుడికి నారద మహర్షి ఒకనాడు ఎదురై, జలంధరా, నువ్వు ముల్లోకాలను జయించావు, కానీ నీ భార్య కంటే అందమైన పార్వతీదేవి కైలాసంలో ఉంది. ఆమె నీకు దక్కకపోతే ఈ వైభవం ఎందుకు అని ప్రేరేపిస్తాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన జలంధరుడు శివుడి వద్దకు దూతను పంపి పార్వతిని అప్పగించమని కోరతాడు. ఆగ్రహించిన పరమశివుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. కైలాస పర్వత ప్రాంతం రణరంగంగా మారింది. ఒకవైపు నంది భృంగి నాయకత్వంలో శివగణాలు, మరోవైపు శుక్రాచార్యుడి మంత్రబలంతో రాక్షసముఖలు భీకరంగా పోరాడాయి. యుద్ధంలో శివుడు జలంధరుని ఎంత గాయపరిచినా అతడు మళ్ళీ ప్రాణాలతో లేస్తున్నాడు. దీనికి కారణం బృంద చేస్తున్న అనుష్ఠానం అని శివుడు గ్రహిస్తాడు. అధర్మాన్ని అంతం చేయడానికి బృంద పాతివ్రత్యాన్ని భంగం చేయక తప్పదని విష్ణుమూర్తికి సూచిస్తాడు. విష్ణువు మనసు భారమైన లోక కళ్యాణం కోసం ఒక మాయోపాయం పన్నుతాడు. జలంధరుడు యుద్ధంలో మరణించాడని మాయాదృశ్యాన్ని సృష్టించి తనే జలంధరుడి రూపంలో బృంద వద్దకు వెడతాడు. తన భర్త బ్రతికి వచ్చాడన్న ఆనందంతో బృంద అతన్ని తాకగానే ఆమె వ్రతం భంగమవుతుంది. బృంద వ్రతం భంగం కాగానే యుద్ధభూమిలో జలంధరుడి శక్తి క్షీణించింది. శివుడు తన కాలి బొటనవేలితో సముద్రపు ఇసుకపై ఒక చక్రాన్ని గీసి దానిని సుదర్శన చక్రంగా మలచి జలంధరుడి పైకి వదులుతాడు. ఆ చక్రం జలంధరుడి తలను ఖండించి అతడిలోని శివతేజాన్ని తిరిగి శివుడిలో విలీనం చేస్తుంది. అటు కైలాసంలో ఉన్నది తన భర్త కాదని తెలుసుకున్న బృంద, నారాయణ, భక్తురాలునైన నన్ను మోసం చేస్తావా? నువ్వు హృదయం లేని రాయిలా మారుదువుగాక అని శపిస్తుంది. భక్తురాలి పిలుపుకు లొంగి విష్ణువు గండకీ నదిలో సాలగ్రామ శిలగా మారతాడు. పశ్చాత్తాపంతో బృంద చితిపై దగ్ధమవ్వగా ఆ భస్మం నుండి ఒక పవిత్రమైన మొక్క ఉద్భవిస్తుంది. అదే తులసి మొక్క. విష్ణుమూర్తి ఆమె భక్తికి మెచ్చి, బృంద, నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రురాలివి. సాలగ్రామ రూపంలో ఉన్న నాకు తులసి దళం లేకుండా పూజ జరిగితే అది అసంపూర్ణం అని వరాన్నిస్తాడు. అందుకే నేటికి తులసి కోట లేని హిందూ ఇల్లు ఉండదు. ఆదర్శం ఎంత బలమైనదైనా ధర్మం కోసం దైవం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఈ కథ మనకు బోధిస్తుంది. మరిన్ని ఇలాంటి అద్భుత పురాణ గాథల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. స్వస్తి.